ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆఫ్రికా కంట్రీసు, ఆసియా కంట్రీస్‌లో పేదరికం అట్లాగే ఉంచి, ఒకప్పుడు ఏంటంటే ఈ మధ్యస్థ ఏజెన్సీల ద్వారా బానిసల్ని పట్టుకొచ్చేవాళ్ళు. అంటే బలమైనటువంటి శక్తి ఉండి, ఆలోచనలు తక్కువ ఉన్నటువంటి వాళ్ళని కిడ్నాపులు చేసి పట్టుకొచ్చి బానిసలుగా ఆఫ్రికా అదే అమెరికా, యూరప్ దేశాలకి అమ్మేవాళ్ళు. అలాగొచ్చినటువంటి వాళ్ళే కదా ఇప్పుడు తరాల్లో నాయకులుగా కూడా ఎన్నికవుతున్నటువంటిది. ఒబామా వాళ్ళకి సంబంధించింది, వాళ్ళ పూర్వీకులకు సంబంధించి అట్లాగా ఆ దేశాలకి బలవంతంగా తీసుకురాబడ్డటువంటి కుటుంబాలే కదా. అయితే ఇప్పుడు పద్ధతి మారిపోయింది. ఇప్పుడు సరికొత్త బానిసత్వం. మన దేశంలో ఈ సోరోస్ గ్యాంగ్స్, నీకు ఇక్కడ చట్టం లేదు, పద్ధతి లేదు, అమెరికాకి వెళ్తే బతుకుతావు, యూరప్కి వెళ్తే బతుకుతావు, నీ దగ్గర ఇక్కడ ఉన్న సంపద అంతా తీసుకెళ్ళి అమ్మేసేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి బ్రోకర్కి, ఆ బ్రోకర్లు అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ మళ్ళీ చట్టబద్ధంగా వస్తే కనుక వాళ్ళకి వస్తువులన్నీ కల్పించాలి, రాజభోగాలు కనిపించాలి. చట్ట విరుద్ధంగా వస్తే కనుక అప్పుడు వాడు బిక్కుమంటూ బతుకుతుంటాడు. ఆ బిక్కుమంటూ బతుకుతున్నప్పుడు 100 రూపాయలు ఇవ్వాల్సిన పని వాడికి 10 రూపాయలు ఇస్తే సరిపోతుంది. అందుకోసమనే చొరబాటుదారులు, శరణార్థులు వాళ్ళు ప్రోత్సహించేది. వాళ్ళకి తెలియనంత అమాయకులేం కాదు, అంతా తెలుసు. అయితే హంగరీ ప్రైమ్ మినిస్టర్ తాజాగా ఈ విషయం జార్జ్ సోరోస్కి సంబంధించి అంశాన్ని బయట పెట్టుకొచ్చాడు. యూరోపియన్ యూనియన్లో ఏడాదికి 10 లక్షల మందిని ఖచ్చితంగా అలాంటి శరణార్థుల్ని, చొరబాటుదారుల్ని ప్రోత్సహించడం కోసం సోరోస్ టీం పనిచేస్తోంది. సోరోస్తోనే టోటల్